హాయ్ అండి. చంద్రిక మల్లంపల్లి డివోషనల్ ఛానల్‌కి స్వాగతం. అందరికీ గురు పూర్ణిమ శుభాకాంక్షలు. గురువు అనే పదంలో మొదటివాడు పరమేశ్వరుడు. మన అందరి కోసం శ్రీ దక్షిణామూర్తిగా వచ్చి ఎందరినో అనుగ్రహించాడు. ఒకనాడు పార్వతీదేవి గురుకృప గురించి వివరించమని అడగగా ఆ మాటకు పరమేశ్వరుడు ఇలా చెప్పటం మొదలుపెట్టాడు. ఓ పార్వతి, ఎవరికి గురువు మీద భక్తి లేదో వారికి చదువు, ధనము, శక్తి, భాగ్యము వంటివి నిరుపయోగాలు అవుతాయి అని అన్నాడు. వారు మోక్షమును కూడా అందుకోలేకపోతున్నారు. గురుకృప తప్పిన వారికి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, ఇతర దేవతలు, పితృదేవతలు, కిన్నరులు, సిద్ధులు, మహర్షుల అనుగ్రహానికి దూరం అవుతారు. వేదాలను మరియు పంచమ వేదమైన మహాభారత అనే పురాణాలను మనకు అందించిన మూల పురుషుడైన వ్యాస మహర్షి పుట్టినది ఈ ఆషాఢ పౌర్ణమి రోజునే. ఈ పౌర్ణమి రోజునే వ్యాస భగవానుడు జన్మించాడు కాబట్టి ఈ ఆషాఢ పౌర్ణమిను వ్యాసమ పూర్ణిమ అని కూడా అంటారు. వ్యాస భగవానుడు జగద్గురువు కనుకనే ఆయన జయంతి రోజున గురు పూర్ణిమగా జరుపుకుంటున్నాం. ఆ వ్యాస భగవాను కృపా కటాక్షాలు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. అజ్ఞానం అనే చీకటిలో నుండి జ్ఞానం అనే వెలుతురులోనికి తీసుకువెళ్ళే వారినే గురువు అని అంటాం. ఈ గురు పౌర్ణమి సందర్భంగా నేను కూడా మా గురువు గారిని మీ అందరికీ పరిచయం చేయదలుచుకున్నాను. ఆయన పేరు తుర్లపాటి హరికృష్ణ గారండి. ఈయన నాకు గురువుగారు మాత్రమే కాదండి. నేను అనారోగ్యంతో బాధపడుతుంటే ఒక తండ్రిలాగా నాకు ఒక తండ్రి స్థానంలో ఉండి నాకు వైద్య సేవలను అందించారండి. నేను సంపూర్ణ ఆరోగ్యంగా అయ్యే వారికి వారింట్లోనే ఉంచుకొని మెరుగైన వైద్యాన్ని అందించారు నాకు. నేను ఆరోగ్యవంతురాలిని అయిన తర్వాత నన్ను నా పిల్లలకి అప్పజెప్పారు. ఈ గురు పౌర్ణమి సందర్భంగా ఆయనకి గురుదక్షిణగా నేనేమి చేయలేకపోయినా శిరస్సు వంచి పాదాభివందన ఈ యూట్యూబ్ వేదికగా చేయిస్తున్నానండి. జ్ఞానం అనే చీకటిలో నుంచి జ్ఞానం అనే వెలుతురులోకి నడిపిస్తున్నారండి మా